హాయ్ అండి, వెల్కమ్ టు హై స్ట్రీ లాగ్స్. ఈరోజు వీడియోలో పెసరపొడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం. పావు కేజీ పెసరపప్పుకు గాను 4 స్పూన్ల జీలకర్ర, అలాగే 2 పాయల వెల్లుల్లిపాయలు, సరిపడా సాల్ట్, సరిపడా కారం తీసుకోవాలి. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ లేకుండా పెసరపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ పెసరపప్పుని గట్టితో తిప్పుకుంటూ బాగా ఎర్రగా వేయించుకోవాలి. పెసరపప్పును ఇలాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి, లేకపోతే పప్పు అనేది నల్లగా మాడిపోతుంది. పెసరపప్పు బాగా వేగిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పప్పును ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో జీలకర్ర కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. పెసరపప్పు ఆరిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. పెసరపప్పుని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పొడి చేసుకున్న తర్వాత దీనిలో వేయించుకున్న జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం, ఇక్కడ మేము 4 స్పూన్ల కారం తీసుకున్నామండి. మీరు ఒకసారి కారం ఎక్కువగా అనిపిస్తే చూసుకుని తీసుకోండి. అలాగే సరిపడా సాల్ట్, ఉప్పు, కారం వేసుకున్నాక ఇలాగా బాగా కలుపుకోవాలి. పెసరపొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకున్నాం. చూసారు కదండి పెసరపొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.